డాక్టర్ ఆర్ మురుగన్ సేవలతో వెలిగే గంగమ్మ తల్లి. గంటా ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ కరుణామయి తల్లి. డాక్టర్ ఆర్ మురుగన్ సేవలతో వెలిగే గంగమ్మ తల్లి. భక్తుల పాలిట దైవమా గంటా ఊరు గంగమ్మ తల్లి. తిరుపతి కొండల నీడలో వెలసిన పుణ్యక్షేత్రమా గంటా ఊరు గ్రామ గర్వమై నిలిచిన దేవాలయమా. వేలాది దీపాల వెలుగుతో నిండిన అమ్మ ఆలయం. మొక్కులు తీర్చే మహిమతో పులకించే భక్త హృదయం. డాక్టర్ ఆర్ మురుగన్ సేవలతో వెలిగే గంగమ్మ తల్లి. గంటా ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ కరుణామయి తల్లి. కష్టల వేళ కన్న తల్లి చేతులు పట్టి నడిపించి, ఆపదలో ఆరాధనతో ఆశల దీపం వెలిగించి, జాతి మత భేదం లేకుండా అందరినీ దీవించి, గంగమ్మ తల్లి మహిమలతో గంటా ఊరును అలంకరించి, ఆలయ అభివృద్ధి లక్ష్యంగా సేవని మార్గముగా డాక్టర్ ఆర్ మురుగన్ గారు నడిపే దీప సారథిగా. అమ్మా ఆశీస్సుల బలంతో కార్యాలు సఫలముగా గంగమ్మ కీర్తి పంచేరు గ్రామాని. నుంచి విద్యా బుద్ధి జ్ఞానము ఈ రోజు ఈ తిరుపతి గంగమ్మ సాక్షిగా బుద్ధి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. నువ్వు ఆనందంగా ఉన్న సమక్షంలో నేను ప్రసాదిస్తాను. విద్యా బుద్ధి జ్ఞానము ఈ రోజు ఈ తిరుపతి గంగమ్మ సాక్షిగా బుద్ధి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. ఈరోజు నువ్వు ఆనందంగా ఉన్న సమక్షంలో నేను ప్రసాదిస్తాను. నీ కూతురు పుట్టినప్పటి నుంచి అదృష్టంగా ఉంది. ఏమంత
తిరుపతి ఆనందంగా ఉంది కొడక. ఇంకా నీ కొడుకుకి విద్య బుద్ధి జ్ఞానం ఉంది. ఈరోజు నువ్వు ఆనందంలో శ్రమలో నేను అభయస్తం ఇస్తున్నాను కొడుకుగా. పిలిపించుకో. ఈ బిడ్డ నా అంశంలో పుట్టింది కొడుక. ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి నీ కష్టైశ్వర్యాలు చిందిస్తుంది కొడుక. ముందుగా కొడుక, ఈ రోజు నుంచి నీకున్న భయంబు ఆందోళన ఈ విద్యా బుద్ధి జ్ఞానము ఈరోజు ఉంటుంది కొడుక. ఈ రోజు నుంచి ఏమి ఉండదు కొడుక. విద్యా బుద్ధి జ్ఞానము ప్రసాదిస్తున్నాను ఈ తిరుపతి గంగమ్మ. ఇంకా మిగతా ఏది ఉండదు కొడుక. ఈ భయం ఆందోళన ఏమి ఉండదు కొడుక నీ కొడుక్కి. నువ్వు అనుకున్న 3 కోరికలు నేను నెరవేర్స్తాను కొడుక. కొడుక 10 మందికి అన్నం పెడుతున్నావు. ఆనందంగా ఉంటా కొడుక. ఆనందంగా ఉంటా కొడుక. కొడుక ప్రతి అమావాస్యకి పండు ఈ గ్రామంలో నాకు తెలుసు కదా. ప్రతి అమావాస్యకి నేను తీసుకుంటాను కత్రి బండారు. వెంకటేశ్వర గొప్ప అమావాస్య కడిగి బుద్ధి జ్ఞానము ఈ అమ్మ ఉంది. ఈ అమ్మ ఉంది అంటే ఈ రోజు నుంచి మొదలైతుంది కొడక. నా సన్నిధికి పసుపు కుంకుమతో ఎవరు వస్తారో కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ తిరుపతి గంగమ్మ ఆశీర్వదిస్తుంది. ఈ రోజు నుంచి పసుపు కుంకుమ రావాలి కొడక నా సన్నిధికి. కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉంటాను కొడక. ఇంక మీకు ఎన్నో తండాలుగా ఇంక నా జనాల్ని నేను ఇక్కడ రప్పించుకుంటాను కొడక. ఇప్పటికే ఉంది కొడక. 11 బస్సులు ఓవగా 9వ నెంబర్ బస్సు గడియలు దాటింది కదా కొడక. మీరు ఆ రోజు ఈ అమ్మ కూడానే ఉంది కొడక. తెలుసు కదా కొడక. కొడక ఏ రోజైతే బస్సులను ప్రారంభిస్తావో 9వ నెంబర్ బస్సు ప్రారంభించదు కొడక. ఈ ఊరి లగ్నానికి ఆ 9వ నెంబర్కి అచ్చదం లేదు కొడక. ఈ ఊరి గంటా ఊరి గ్రహానికి ఆ 9వ నెంబర్కి అష్టగ్రహాలు 9 గ్రహాలు నీకు అనుకూలించింది కొడక. అమ్మ ఆ రోజు ఉంది కాబట్టి ఎందుకు నింది తోసేసాను నీకు. ఆ రోజు అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కొడక. ఎల్లవెల్ల నువ్వు అనుకున్న 3 కోరికలు తదాస్తు కొడక. నెరవేర్స్తాను కొడక. గంగమ్మ నేనే కదా కొడక. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే కొడక. అయితే కొడక 10 మందికి అన్నం పెడుతున్నా కదా కొడక. అదే ఈసు వెంట తండ్రి భూదేవంతో అమ్ముండగా నువ్వు అన్నం పెట్టేదాన్ని నేను ఎప్పుడు అంశా చేయను కొడక. ఎవరికి కర్మలో పెట్టి తప్పించి ఏ వేళలో నన్ను పూజించిన అమ్మగా నేను ఆశీర్వదిస్తాను కొడక. వెళ్ళి సరిపోతాను కొడక. కొడక నా అభిషేకం చేస్తాను. ఎందుకు చెమట కొడుతుంది? చెమట ఎందుకు కొడుతుంది కొడక? ఎందుకు కొడుతుందా అమ్మ?
అమ్మా నా అభిషేకం చేస్తుంటే నీకు చెమటలు వచ్చే నిలుస్తున్నా కొడక అమ్మా ఇక ప్రసన్నంగా ఉంది. కొడుక నేను పూజించే దానిలో ఏ దోహం లేకుండా నేను కాపాడుకొని వస్తాను కొడుక. ఇంకా నిమ్ము పండు పెట్టి కొడక. ఇంకా దిష్టి ఉంది కొడక, దిష్టి ఎక్కువ ఉంది కొడక ఈ గ్రామంలో. ఇద్దరు బాగుపడుతున్నారనే సంతోషాన్ని ఇక్కడ ఎవరికి లేదు కొడక. కి వెలుగుగా డాక్టర్ ఆర్ మురుగన్ సేవలతో వెలిగే గంగమ్మ తల్లి. గంటా ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ మా ఇన్నతి ఇలవేలుపు తల్లి. అమ్మా గంగమ్మ అడుగడుగున నీదయే అరుణ కాంతిలా మా జీవితాన వెలిగే. అమ్మా గంగమ్మ భయహస్తమిచ్చి అనాథల పాలిట నీవే ఆశ్రయమిచ్చి పుట్టిన నేలకే పట్టాభిషేకం నీవు. పల్లె గుండెల్లో కొలువైన శక్తివి నీవు. వాన పడితే పంటలకు జీవం నీవు. వేదనలో ఉన్న మనసులకు దీపం నీవు. అమ్మా గంగమ్మ అడుగడుగున నీదయే
పెద్ద తేడా లేని తల్లి నీవు, చెదిరిన ఆశల్ని చేర్చే దైవం నీవు. ముదుట సింధూరం శుభశకునమై, నీ చూపు పడితే భయం పారిపోయే, పాదాల చెంత వాలిన ప్రాంతలన్నీ ఫలమిచ్చే అమ్మా, జన్మ జన్మలకు నీ బిడ్డలమమ్మా. జయ జయ అంటూ నీ నామం జపమమ్మా. గంగమ్మ తల్లి నా జగతారమే, గ్రామమంతా నీ మహిమా ఘనమే. నీ కరుణ నీడలో నిలవాలి లోకం, సుఖ శాంతులతో నిండాలి జీవనం. గంటవూరు శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జయమే. తిరుపతి దేవత మహిమల ధామే, ఆర్మురుగన్ సేవలతో వెలిగెను ఆలయం నీ దయతో అమ్మా. తిరుపతి గంగమ్మ తల్లిగా వెలసి, శక్తి స్వరూపమై శరణు నీవే. వేద మంత్రాల నాదం నిండుగా, దీపాల కాంతి నీ మందిరమునా. గంట ఊరు గుడిలో ఘన వైభవమే, పూజలతో నిత్యం పుణ్యధామమే. అమ్మా నీ దర్శనం అమృతమూలే, కష్టాలు తొలగే నీ కటాక్షమే. ఆలయ సేవలో అంకిత భావముతో నడిపెరు భక్తి బాటలో నిశ్చయం. చైర్మన్ మురుగన్ కృషితో అభివృద్ధి చెందెను నీ ఆలయం.
జాతర వేలలో జయఘోషములు దప్పుల మేళం మార్మోగెను భక్తుల హృదయములో భక్తి వెల్లువా గంగమ్మ తల్లి లీలలకే కొబ్బరి పూలు నైవేద్యములతో మొక్కులు తీర్చే భక్తజనులు సుఖశాంతులు ప్రసాదించుమమ్మా శరణు శరణు గంగమ్మ తల్లి గంట ఊరు గంగమ్మ తల్లి జయమేరే తిరుపతి దేవత నీకే నమస్కారం మురుగన్ సేవలకు దీవెనలిచ్చే మా తల్లి శరణం జ్వాల జ్వాల జ్వాలాలే వెలిగే దీపోత్సవం భక్తి శక్తి వెలసే వెడజాల దీపోత్సవం దీపాల వెలుగులో దైవం దర్శనమై అగ్ని రూపమే అయ్యే అమ్మవారి మాయా చీకట్లన్నీ దూరమై పోయే క్షణమే మనసుల్లో భక్తి దీపం వెలిగే వేళనే జ్వాల జ్వాల జ్వాలాలే వెలిగే దీపోత్సవం భక్తి శక్తి వెలసే వెళజాల దీపోత్సవం వేయి దీపాల వెలుగులు ఏకమై అమ్మ శక్తిగా మారే ఆ మహిమయే వ్రతములు నోచి భక్తులు చేరగా వరములు కురిపించే దీపోత్సవం
ಉದಕಮಣಿ ಓದೈರೆ ಗಾಳಿ ಆಡಗರ ಆಡಗರ ಪಂಬಮ್ಮಣಿ ಓದೈರೆ ಪರಾಕತಿ ಆಡಗರ ಉದಕಮಣಿ ಓದೈರೆ ಗಾಳಿ ಆಡಗರ ಗಾಳಿ ಆಡಗರ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఈరోజు పౌర్ణమి పూజ జరిగింది. ఈ పౌర్ణమి పూజకి వచ్చిన భక్తులు అందరూ వచ్చి పౌర్ణమి పూజ విజయవంతం చేసిన భక్తులు అందరికీ గంగమ్మ గుడి ఆలయ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క పౌర్ణమికి ప్రతి ఒక్క అమావాస్యకి వచ్చి భక్తుల్ని కలుసుకోవాల్సిందిగా ఆలయ తరపున కోరుకుంటా ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు సేవరత్న అవార్డు డాక్టర్ డే వచ్చిన దానికి అభినందన చేసినారు మన రవీణ గారు. ఆయన చాలా మందిని పిలుచుకోవచ్చి చాలా గ్రాండ్గా చేసినాడు. ఆయనకి మా గంగమ్మ గుడి తరపున ధన్యవాదం తెలుసుకుంటున్నాం. ఆయన పిలిచి వచ్చిండే చాలా మంది భక్తులకి మా తల్లిలకి అందరికీ నా ధన్యవాదం తెలుసుకుంటున్నాం. అట్లే మేము ఈ రోజుకి ఈ గంగమ్మ గుడి ఈ స్థాయికి ఎదిగి ఇది ఒక చిన్న ఊరు బీసీ కాలనీ గంటా ఊరు అంటేనే ఒక తక్కువ వంచిన వేసిన ఊర్లో ఈ గంగమ్మ గుడిని మేము డెవలప్మెంట్ చేసి మేము ఈడ గంగమ్మ గుడి ఉండాలి అనేసి మా మీడియా సోదరులు అందరూ ఇంత దూరం ఎత్తుకొని పోయి నాకు ఇంత పెద్ద అవార్డు తెచ్చిచ్చిన దానికి మా పొలంనేరు మండలం మీడియా సోదరులకు అందరికీ మా గంగమ్మ తరపున నేను ధన్యవాదం తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రోగ్రాంలు ప్రతి ఒక్క ఇది మా కుటుంబంలో ఒకలాగా వాళ్ళ మీడియా వాళ్ళు వచ్చి మాకు అందించి ఈడ ఏమేమి పూజలు జరుగుతుంది ఏమేమి చేస్తారనేసి ప్రజల మధ్యలో దీన్ని ఎత్తుకొని పోయి వాళ్ళు చాలా అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. దీనికి మేము ఎన్నేళ్ళు ఆ మీడియా సోదరులకి రుణపడి ఉంటాననేసి గంగమ్మ తరపున కోరుకుంటా ఉన్నాం. శ్రీ మాత్రే నమః. మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో మాఘమాస పౌర్ణమి సందర్భంగా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి పల పంచామృత అభిషేకము, తరువాత సుగంధ ద్రవ్య అభిషేకము, మహామంగళారతి, ప్రత్యేక అలంకరణ కార్యక్రమం జరిగింది. అలానే అమ్మవారు ఈరోజు రాజశ్యామలాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎందుకంటే ఈ మాఘమాసము ప్రారంభ కాలం ఇంకా ఈ గుప్త నవరాత్రులు అనేసి మనకు మామూలుగా 4 నవరాత్రులు వస్తాయి. అలానే మనకి మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అంటారు. ఈ శ్యామలా నవరాత్రుల్లో చివరి భాగంగా మనం పురస్కరించుకొని ఈరోజు అమ్మవారిని రాజశ్యామలాదేవిగా అలంకరణ చేశాము.
ఈరోజు అమ్మవారి యొక్క విశేషం ఏమంటే, ఎవరిదైనా బుద్ధి వికాసకము లేకుండా అనేకమైనటువంటి మానసికమైనటువంటి రోగములతో బాధపడుతున్నటువంటి వారికి ఈ అమ్మవారి యొక్క దర్శనం ఫలం చేతనే ఆ యొక్క రుగ్మతలన్నీ నశింపజేస్తాయి. అలానే ఎవరికైనా వాక్చాతుర్యం కానీ విద్యాబుద్ధి తక్కువగా ఉండి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే వారికి అమ్మవారు యొక్క ఆశీర్వాదం వలన అవన్నీ పెంపొందించబడుతుంది. అలానే ఏదైనా రాజకీయంలో మనకు ఆటంకులు ఉండి రాజకీయంగా ఎదగాలి అనుకునే వారు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం వలన ఎదుగుతారు. ఈ అమ్మవారు దశ మహావిద్యల్లో 3వ అమ్మవారు. అంటే మనకు లలిత త్రిపుర సుందరి యొక్క మంత్రినిగా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి యొక్క మహిమ చేత కాళిదాసు, మహాకవి కాళిదాసు అంతటి వాడు అయ్యాడంటే ఈ అమ్మవారి యొక్క కృప వల్లనే జరిగినదని మనకు చరిత్ర కూడా చెబుతా ఉంది. అలానే మనం ఈరోజు ఊంజల్ సేవలో అమ్మవారు దుర్గాదేవిగా మనకు శంకుచక్రాలతో దుర్గాదేవిగా మనకు అవతారం ఇచ్చారు. అలానే మారమ్మ తల్లి కూడా ఈరోజు ప్రసన్న మారియమ్మ తల్లిగా మనకు దర్శనమిచ్చి భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు. అలానే మనం ఈరోజు ఎంతో వైభవోపేతముగా జ్వాలా దీపం అనేది కూడా జరుపుకున్నాము. అలానే మన మురుగన్న గారికి, మన చైర్మన్ మురుగన్న గారికి డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంలో, అలానే సేవారత్న వచ్చిన విశేషమైనటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనం అన్నగారికి అభినందన సభ కూడా ఆయన యొక్క అభిమానులు, ఆయన యొక్క బంధుమిత్రాదులు విశేషముగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. అలానే మన మురుగన్న గారు ఇక్కడ వేచేసినటువంటి భక్తాదుల సౌకర్యార్థము విశేషమైనటువంటి గొప్ప అన్నదానం కూడా, అన్న సంతర్పణ కూడా జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు అందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కైంకర్యాలన్నీ విశేషంగా జరిపించారు. శ్రీ మాత్రే నమః.